Hello sir, my name is Tom. I am from CSE. Today I am here to discuss about what is an operating system, user mode, kernel mode, system call, compiler, interpreter, and about JVM. So let's talk about what is an operating system. An operating system is an interface between hardware and software. An operating system is like a brain of a computer that manages everything happening inside. అంటే ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమని చెప్పగలం అంటే బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్. ఎందుకంటే ఇప్పుడు బ్రెయిన్ అనేది మన బాడీ ఫంక్షనాలిటీస్ ఎలా ఆపరేట్ చేస్తుందో అలాగే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ కూడా కంప్యూటర్ ఫంక్షనాలిటీస్ అలా మేనేజ్ చేస్తుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు యూజర్ అనేవాడు కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవుదాం అనుకున్నాడు. ఇప్పుడు యూజర్ అనేవాడు కంప్యూటర్ గురించి ఇంటర్నల్ పార్ట్స్ గురించి వీటి గురించి తెలియదు, కానీ ఈ ఓఎస్ ఉండడం వల్ల యూజర్ అనేవాడు కంప్యూటర్ తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. అలా ఇప్పుడు దీన్ని ఎలా చెప్పగలుగుతాం అంటే ఇప్పుడు మేనేజర్ ఆఫీస్ ప్రతి ఆఫీస్ కు మేనేజర్ ఉంటాడు. మేనేజర్ ఏం చేస్తాడు? ఎంప్లాయీస్ కి వర్క్ అసైన్ చేస్తాడు. ఏంటని? నువ్వు ఈ వర్క్ చేయి, నువ్వు ఈ వర్క్ చేయి, ఈ టైంలో చేయి, ఈ టైంలో ఎలా చెప్తున్నాడో అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మేనేజ్ చేస్తుంది. ఎట్లా మేనేజ్ చేస్తుంది? ఫైల్స్ ని, అప్లికేషన్స్ ని, మెమోరీని, డివైసెస్ ని మేనేజ్ చేస్తుంది. మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. మెయిన్ ఫంక్షన్స్ ఏమిటి? మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, డివైస్ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్. ఇందులో మనం మెమరీ మేనేజ్మెంట్ గురించి చూద్దాం. మెమరీ మేనేజ్మెంట్ అంటే స్పేస్, అంటే ఏ ప్రోగ్రామ్ కి ఎంత స్పేస్ ఇవ్వాలి. అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఏం చేస్తాయి? ఫస్ట్ వచ్చిన ప్రోగ్రామ్ ఏం చేస్తే ఎక్కువ స్పేస్ తీసుకుంటే అప్పుడు మిగిలిన స్పేస్ స్కేర్సిటీ వచ్చేది. స్పేస్ స్కేర్సిటీ రావడం వల్ల అంటే మెమరీ స్కేర్సిటీ వస్తుంది. కాబట్టి ఈ ఈ మెమరీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఏ ప్రోగ్రామ్ కి ఎంత స్పేస్ ఇవ్వాలనేది మెమరీ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తుంది. ఏ ప్రోగ్రామ్ ఎక్కువ మెమరీ తీసుకోకుండా. అలాగే ప్రాసెస్ మేనేజ్మెంట్ అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఎట్ ఏ టైం ఎలా రన్ చేయాలి, రన్ చేయడానికి ఉపయోగపడుతుంది ప్రాసెస్ మేనేజ్. మల్టిపుల్ మల్టిపుల్ ప్రాసెస్ అంటే ఎలాగా? ప్రోగ్రామ్స్ అంటే ఇప్పుడు ఒకేసారి బ్రౌజర్ ఓపెన్ చేయొచ్చు, మ్యూజిక్ ప్లేయర్, వర్డ్ డాక్యుమెంట్ అన్ని ఒకేసారి రన్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఒకేసారి రన్ చేయడానికి ఉపయోగపడేది ప్రాసెస్ మేనేజ్మెంట్. అలాగే డివైస్ మేనేజ్మెంట్ అంటే డివైసెస్ సంబంధించి ఇన్పుట్ డివైసెస్ ఉన్నాయి, అవుట్పుట్ డివైసెస్. అలాగే ఇప్పుడు ఈ ఓఎస్ ఏం చేస్తుంది అంటే కనెక్ట్స్ అండ్ కంట్రోల్స్ ఎక్స్టర్నల్ డివైస్. అంటే ఈ ఓఎస్ అన్నిటిని కనెక్ట్ చేసి కంట్రోల్ చేస్తుంది. ఇన్పుట్ డివైసెస్ అంటే ఏంటి? కీబోర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్ ఆర్ ఇన్పుట్ డివైస్, అండ్ ప్రింటర్ అండ్ స్పీకర్ మానిటర్ ఆర్ అవుట్పుట్ డివైస్. ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఇట్ హెల్ప్స్, అంటే ఫైల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే ఎలా ఫైల్స్ ని ఎలా స్టోర్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేయాలి ఎఫిషియెంట్ గా చెప్పుద్ది. అలాగే ఫైల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు యాక్సిడెంటల్ గా ఫైల్స్ డిలీట్ అయిపోతాయి. ఆ ఫైల్స్ డిలీట్ అవ్వకుండా ఈ ఫైల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేస్తుంది. యూజర్ మోడ్ వర్సెస్ కర్నల్. మనకు తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డ్యూయల్ మోడ్ లో ఆపరేట్ చేస్తుంది. డ్యూయల్ మోడ్ అంటే ఏంటి? టూ వేస్ లో టూ మోడ్స్ లో ఆపరేట్ చేయడం. అంటే యూజర్ మోడ్, కర్నల్ మోడ్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్ మోడ్ లో వర్క్ చేస్తుంది, యూజర్ మోడ్ లో కూడా వర్క్ చేస్తుంది. ఎలాగంటే ఇప్పుడు యూజర్ మోడ్ యూజర్ మోడ్ లో ఏం జరుగుతుంది? యూజర్ అప్లికేషన్ పర్ఫామ్ చేస్తుంది. కర్నల్ మోడ్ ఏం చేస్తుంది? దిస్ ఇస్ ద కోర్ పార్ట్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ దట్ హ్యాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్స్ మీద కంట్రోల్ ఉంటుంది కర్నల్ మోడ్ కి. యూజర్ మోడ్ యూజర్ మోడ్ ని అన్ప్రివిలేజ్డ్ మోడ్ అంటారు, కర్నల్ మోడ్ ని ప్రివిలేజ్డ్ మోడ్ అంటారు. దీనికి యూజర్ మోడ్ కి ఏమో లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, కర్నల్ మోడ్ కి ఏమో అన్లిమిటెడ్ యాక్సెస్. అంటే ఏ హార్డ్వేర్ నైనా కంప్యూటర్ ఉన్న ప్రతి హార్డ్వేర్ ని యాక్సెస్ చేయగలదు కర్నల్ మోడ్. ఇప్పుడు యూజర్ మోడ్ అనేది ఏదైనా ప్రోగ్రామ్ ని ఏదైనా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ది యూజర్ మోడ్ కి మెమరీ కావాలి, హార్డ్వేర్ కావాలి. కానీ ఇవన్నీ కావాలి, కానీ కర్నల్ మోడ్ కి బై డిఫాల్ట్ గా డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకో, కానీ యూజర్ మోడ్ డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోలేదు. If you program want to execute in kernel mode, it can directly access హార్డ్వేర్ అండ్ మెమరీ. అలాగే ఇప్పుడు ఏమన్నా కర్నల్ మోడ్ లో ఏమన్నా ప్రోగ్రామ్స్ క్రాష్ అయినాయి అనుకో, అప్పుడు ఎంటైర్ సిస్టమ్ క్రాష్ అయిపోతుంది. అదే ఇప్పుడు యూజర్ మోడ్ లో ఏమన్నా అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కానీ ఏమన్నా క్రాష్ అవుతే అప్లికేషన్ మాత్రం క్రాష్ అవుతుంది, అలాగే సిస్టమ్ మాత్రం ఏ ఎఫెక్ట్ ఉండదు. మనకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ ఇన్ యూజర్ మోడ్. When a program is executing in user mode, it needs some resources to execute the program. It makes call to OS telling that I need to access certain resources. ఎప్పుడైతే యూజర్ మోడ్ అప్లికేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటే అప్పుడు చెప్పుద్ది ఏమని? నాకు ఈ రిసోర్సెస్ కావాలని అడుగుద్ది ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు
కొన్ని కొన్ని సార్లు ఇప్పుడు యూజర్ మోడ్ లో ఉన్నప్పుడు నాకు ఆపరేటింగ్ సిస్టమ్, అది సిస్టమ్ కాల్ ఏమైనా వచ్చినప్పుడు ఆపరేట్ కర్నల్ మోడ్ కి స్విచ్ అవ్వాలి. ఈ స్విచ్చింగ్ యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్ స్విచ్ అవ్వడం, కర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్ స్విచ్ అవ్వడం అనే దాన్ని కాంటాక్ట్ స్విచ్చింగ్ అంటారు. ఈ యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్ ఎప్పుడు స్విచ్ అవుద్ది, ఎప్పుడైతే సిస్టమ్ కాల్ అంటే సిస్టమ్ కాల్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తో ఎప్పుడైతే యూజ్ వస్తుందో అప్పుడు యూజర్ మోడ్ నుంచి కర్నల్ మోడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్టింగ్ ని కాంటాక్ట్ స్విచ్చింగ్ అంటారు. ఇప్పుడు నువ్వు ఎలా చెప్పాలంటే దీన్ని ఒక బ్యాంకింగ్ సెక్టర్ తీసుకో, బ్యాంక్ తీసుకో. కస్టమర్స్ అనేవాళ్ళు యూజర్ మోడ్, బ్యాంక్ మేనేజర్ అనేవాడు కర్నల్ మోడ్. ఈ కస్టమర్ ఏం చేస్తాడు, వాడు ఏం చేయగలడు అంటే విత్డ్రా చేయగలరు, లేకపోతే డిపాజిట్ చేయగలరు మనీ. కానీ బ్యాంక్ మేనేజర్ ఏం చేయొచ్చు, మొత్తం మొత్తం ఫుల్ అకౌంట్ ని యాక్సెస్ చేసుకోగలదు. అంటే కంట్రోల్, ప్రతి దాన్ని కంట్రోల్ చేయగలదు బ్యాంక్ మేనేజర్. అంటే బ్యాంక్ మేనేజర్ అనేవాడు కర్నల్ మోడ్. సిస్టమ్ కాల్స్ అంటే ఏమీ కాదు, కమ్యూనికేషన్ విత్ ద ఓఎస్. అంటే ఒక ప్రోగ్రాము రిసోర్సెస్ యూజ్ చేయాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఓఎస్ తో మాట్లాడడం కోసం ఒక రిక్వెస్ట్ పంపిద్ది ఓఎస్ కి. అంటే ఏం, పర్మిషన్ అడగడం, నాకు ఆ రిసోర్సెస్ కావాలి అని పర్మిషన్ అడగడం కోసం ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తే ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్ ని సిస్టమ్ కాల్ అంటారు. అంటే ఇన్ వన్ మోడ్, ఇన్ వన్ సెంటెన్స్, సిస్టమ్ కాల్ మీన్స్ కాల్స్ మేడ్ బై ద ప్రోగ్రామ్ టు యాక్సెస్ సెర్టెన్ రిసోర్సెస్. ఉన్న రిసోర్సెస్ ని యాక్సెస్ చేయడం కోసం ప్రోగ్రామ్ అనేది ఒక రిక్వెస్ట్ ని పంపిస్తుంది. ఆ రిక్వెస్ట్ ని సిస్టమ్ కాల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇప్పుడు ఒక లైబ్రరీకి వెళ్ళి బుక్ తెచ్చుకుందాం అనుకుంటున్నావు. నువ్వు డైరెక్ట్ లైబ్రరీ అప్పుడు బుక్ తెచ్చుకున్నప్పుడు నువ్వేం చెప్తావు, లైబ్రరీ, అక్కడ లైబ్రరీని ఉంటాడు, రిక్వెస్ట్ చేస్తావు లైబ్రరీ నాకు ఈ బుక్ కావాలి అంటే, అప్పుడు లైబ్రరీ నీకు ఆ బుక్ ఇస్తాడు. నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ లైబ్రరీని అడుగుతున్నావు, రిక్వెస్ట్ చేస్తున్నావు. ఆ లైబ్రరీని రిక్వెస్ట్ చేయడమే దాన్ని సిస్టమ్ కాల్ అంటారు. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్ కాల్స్. ఏమేమి సిస్టమ్ కాల్స్, ప్రాసెస్ కంట్రోల్, ఫైల్ మ్యానిపులేషన్, డివైస్ మ్యానిపులేషన్, ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్, కమ్యూనికేషన్ అండ్ ప్రొటెక్షన్. ప్రాసెస్ కంట్రోల్ అంటే ప్రాసెస్ మేనేజెస్ ప్రాసెస్. అంటే ప్రాసెస్ క్రియేట్ అయిందా, టెర్మినేట్ అయిందా, ఎగ్జిక్యూట్ అవుతుందా అనే దాంట్లో గురించి ప్రాసెస్ కంట్రోల్ చూసుకుంటాం. ఫైల్ మ్యాన్ ఫైల్ మ్యానిపులేషన్, ఫైల్ మేనేజ్మెంట్ అన్న ఒకటే. అంటే ఫైల్స్ ని హ్యాండిల్ చేస్తాం. అంటే ఫైల్ క్రియేట్ చేయడానికి, ఫైల్ ఓపెన్ చేయడానికి, ఫైల్ రీడ్ చేయడానికి, అలాగే ఫైల్ రైట్ చేయడానికి, రీడ్ అండ్ రైట్ చేయడానికి, అలాగే డిలీట్ చేయడానికి ఈ ఫైల్ మ్యానిపులేషన్స్ అనేవి ఈ ఫైల్ సిస్టమ్ కాల్స్ లో ఉంటాయి. అలాగే డివైస్ మ్యానిపులేషన్, కమ్యూనికేటింగ్ విత్ హార్డ్వేర్. అంటే డివైస్ మ్యానిపులేషన్స్ అంటే తెలుసు, ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ని మ్యానిపులేట్ చేయడానికి సిస్టమ్ కాల్స్ యూస్ చేస్తారు, లైక్ ప్రింటర్, స్టోరేజ్, నెట్వర్క్. అలాగే ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్, అంటే సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయడానికి, అప్డేట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అనే సిస్టమ్ కాల్ యూజ్ అవుతుంది. అంటే టైం సెట్ చేయడానికి, డేట్ సెట్ చేయడానికి, అలాగే స్టాటిక్స్ ఇన్ఫర్మేషన్. అలాగే కమ్యూనికేషన్ అనేది ఎనేబుల్స్ ప్రాసెస్ కమ్యూనికేషన్. అంటే డేటా ట్రాన్స్ఫరింగ్, మెసేజింగ్ మధ్య ప్రాసెస్ టు ప్రాసెస్. అలాగే ప్రొటెక్షన్ ఎన్ష్యూర్ సెక్యూరిటీస్. ప్రొటెక్షన్ అంటే పర్మిషన్స్, యూజర్ పర్మిషన్. అంటే ఆ సిస్టమ్ కాల్ వల్ల యూజర్ పర్మిషన్స్ ఇవ్వడం కోసం, కంట్రోల్ రిసోర్సెస్, అంటే ఏ రిసోర్సెస్ యాక్సెస్ చేయాలి. అంటే కొన్నాళ్ళు ప్రైవేట్ ఉంటాయి కదా, అంటే కొన్నాటికి పర్మిషన్స్ ఇస్తేనే అవి యాక్సెస్ చేయగలరు. అలాంటి వాటికి ఈ ప్రొటెక్షన్ అనేది యూజ్ అవుతుంది సిస్టమ్. కంపైలర్స్ కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్. కంపైలర్స్ ని ట్రాన్స్లేటర్స్ అంటారు. కంపైలర్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఇంటూ మిషన్ కోడ్ ద బిఫోర్ రన్నింగ్. అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు ఎగ్జిక్యూట్ చేయకముందే ముందు నువ్వు ఇచ్చే సోర్స్ కోడ్ మొత్తాన్ని మిషన్ కోడ్ లో చేస్తుంది. Interpreter converts and executes code line by line, allowing for easier debugging and platform independence. ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది, ట్రాన్స్లేట్స్ ఎంటైర్ ప్రోగ్రామ్ అట్ వన్స్ బిఫోర్ రన్నింగ్. అంటే నువ్వు రన్ చేసే ముందు మొత్తాన్ని కోడ్ మొత్తం ఒకేసారి ట్రాన్స్లేట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, లైన్ బై లైన్. అంటే ఎప్పుడైతే నువ్వు రన్ చేస్తావో అప్పుడు లైన్ బై లైన్ అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తా ఇప్పుడు కంపైలర్ అనేది ఒక నీకు మిషన్ కోడ్ కంటే ముందు ఇంకో కోడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ కోడ్ తర్వాత నీకు మిషన్ కోడ్ డైరెక్ట్ తర్వాత ప్రొడ్యూస్ అవుతుంది. ఇంటర్ప్రిటర్ అలా కాదు, డైరెక్ట్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది, డైరెక్ట్ మిషన్ కోడ్ ఇచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తాంటే నీకు ఆబ్జెక్ట్ కోడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేని ద్వారా, కంపైలర్ ద్వారా ఆబ్జెక్ట్ కోడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆబ్జెక్ట్ కోడ్ ద్వారా నీకు ఫైనల్ అవుట్పుట్ అంటే మిషన్ కోడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంటర్ప్రిటర్ ద్వారా నీకు ఫైనల్ అవుట్పుట్ వచ్చేది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కోడ్ వచ్చేస్తుంది. ఈ కంపైలర్ అనేది చాలా స్పీడ్ గా వర్క్ అవుతుంది ఇంటర్ప్రిటర్ తో పోలిస్తే. అలాగే ఈ కంపైలర్ లో అనేది నువ్వు ఎప్పుడైతే రన్ చేస్తావో దాని ముందే మొత్తం ఎర్రర్స్ మొత్తం నువ్వు ఫిక్స్ చేయాలి. అలాగే ఇంటర్ప్రిటర్ లో
ఫేజెస్ ఆఫ్ ఏ కంపైలర్. ఇందాక కంపైలర్ గురించి చూసాం. ఇప్పుడు కంపైలర్ లో ఫేజెస్ చూద్దాం. ఇప్పుడు కంపైలర్ హ్యాస్ మెయిన్లీ 6 phases: లెక్సికల్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్, సెమాంటిక్ అనాలిసిస్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్, ఆప్టిమైజేషన్, కోడ్ జనరేషన్. ఇప్పుడు మనం లెక్సికల్ అనాలిసిస్ గురించి చూద్దాం. లెక్సికల్ అనాలిసిస్ ఏం జరుగుద్ది అంటే, కోడ్ మొత్తం వర్డ్స్ లో బ్రేక్ అది బ్రేక్ చేస్తాం. ఆ వర్డ్స్ ని ఇండివిజువల్ వర్డ్స్ కింద బ్రేక్ చేస్తాం. ఆ వర్డ్స్ ని ఏమంటారంటే టోకెన్స్. టోకెన్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ కోడ్ అని అర్థం. ఇప్పుడు లెక్సికల్ అనాలిసిస్ లో ఏమవుతుంది అంటే మనకు టోకెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు తర్వాత సింటాక్స్ అనాలిసిస్. సింటాక్స్ అనాలిసిస్ లో అంటే ఇప్పుడు ఆ కోడ్ అనేది అంటే కొన్ని రూల్స్ ని ఫాలో అవుతాం. అంటే స్ట్రక్చర్ రూల్స్ ఫాలో అయ్యే విధంగా వెళ్ళి అంటే ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయో చెక్ చేసి వదిలేస్తాం. అంటే మీనింగ్స్ చూడదు ఓన్లీ. అంటే దానికి మీనింగ్ ఉందా, ఆ టోకెన్ మీనింగ్ ఉందా అని గట్టి ఏం చూడదు. ఓన్లీ రూల్స్ ని చెక్ చేసి వదిలేస్తాం. ఇప్పుడు సిమాంటిక్ అనాలిసిస్ లో ఏం చేస్తా అంటే ఆ ప్రొడ్యూస్ అయిన కోడ్ ఉంటుంది కదా, స్ట్రక్చర్డ్ అండ్ రూల్ అదే స్ట్రక్చర్ అండ్ రూల్ తో ఉన్న కోడ్, రూల్స్ తో వెరిఫై అయిన కోడ్ ని ఇది ఆ ప్రతి కోడ్ కి మీనింగ్ ఉంది అంటే ప్రతి లైన్ కి మీనింగ్ ఉందా లేదా సిమాంటిక్ అనాలిసిస్ చెక్ అనలైజ్ చేస్తాయి. ఈ సిమాంటిక్ అనలైజ్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఈ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ కి ఇన్పుట్ అవుతుంది. ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అంటే సింప్లీ అంటే ఈజీ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ కోడ్. అంటే మనకు బాగా అర్థమయ్యే విధంగా ఈ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ లో మనం ఆ ఫార్మాట్ లో పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యే ఫార్మాట్ ఏంటంటే త్రీ అడ్రస్ రిజిస్టర్ యూస్ చేస్తాం. అది ఆ ఫార్మాట్ మనకు బాగా అర్థమవుతుంది. త్రీ అడ్రస్ లో కన్వర్ట్ చేసుకుంటాం ఇందులో ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. అలాగే ఇప్పుడు ఆప్టిమైజేషన్ అంటే ఆ సింపుల్ గా ఉంటుంది, కానీ అది ఎక్కువ టైం తీసుకోవచ్చు, ఎక్కువ స్పేస్ కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే ఆప్టిమైజ్ చేస్తుంది. ఎందుకు? కోడ్ స్పీడ్ గా రన్ అవడం కోసం ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ ఆప్టిమైజ్ అయిన కోడ్ ని మనం కోడ్ జనరేటర్ లో పెడితే ఈ ఈ ఆప్టిమైజేషన్ అనే ఫేజ్ నుంచి వచ్చే అవుట్పుట్ నీకు కోడ్ జనరేషన్ ఇన్పుట్ అవుతుంది. ఈ కోడ్ జనరేషన్ ఏం చేస్తుంది? నీకు ఫైనల్ గా మిషన్ కోడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఏమేంటి ఫైనల్ మిషన్ కోడ్ ప్రొడ్యూస్ కంపైలర్ అంటే ఏం చేస్తుంది? నీకు ఒక ఇన్పుట్ సోర్స్ కోడ్ ని ఇన్పుట్ కింద తీసుకుని నీకు ఫైనల్ గా మిషన్ కోడ్ ని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మొత్తం 6 phases నుంచి జరిగేది అది. జేవిఎం. జేవిఎం అంటే జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మిషన్. ఈ జేవిఎం ఎందుకు యూజ్ చేస్తారంటే జావా ప్రోగ్రామ్స్ ని ఏ డివైస్ లో అయినా ఈజీగా రన్ అవడం కోసం ఈ జేవిఎంస్ యూజ్ చేస్తారు. అంటే జేవిఎం అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెన్స్. అంటే ఇప్పుడు జేవిఎం ఏం చేస్తుందంటే ఇప్పుడు జేవిఎం ఏం చేస్తుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ కన్వర్టింగ్ జావా కోడ్ డైరెక్ట్ ఇంటూ మిషన్ కోడ్, అంటే ఇప్పుడు జావా కోడ్ ఏ కంపైలర్ ని ఏ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది? జావా కోడ్ ని ఇది మనకి మనం ఇచ్చే కోడ్ ని దాన్ని మిషన్ కోడ్ కింద కన్వర్ట్. ఇది ఏం చేస్తుందంటే జేవిఎం మనం ఇచ్చే జావా కోడ్ ని డైరెక్ట్ గా మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేయకుండా అది మధ్యలో ఒక ఇంటర్మీడియట్ కోడ్ ని కన్వర్ట్ అది ఏం చేయండి కోడ్ ఏంటంటే బైట్ కోడ్. జేవిఎం కన్వర్ట్స్ ఇట్ ఇంటూ బైట్ కోడ్. ఈ బైట్ కోడ్ ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కడైనా రన్ చేసుకుంటే జేవిఎం ఇన్స్టాల్ అయిన ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ లో ఈ బైట్ కోడ్ రన్ చేస్తే మనకు రన్ అవుతుంది. ఆ, అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే జేవిఎం అనేది యూనివర్సల్ ట్రాన్స్లేటర్ విచ్ కెన్ రన్ ఆన్ ఎనీ కంప్యూటర్ విత్ ఎన్ జేవిఎం ఇన్స్టాల్. అంటే ఇప్పుడు జేవిఎం అనేది యూనివర్సల్ ట్రాన్స్లేటర్ అని మనకు తెలిసింది. అంటే జావా ప్రోగ్రామ్స్ కెన్ రన్ ఆన్ విండోస్, మ్యాక్ అండ్ లైనక్స్ వితౌట్ ఎనీ చేంజ్. అంటే ఏ చేంజెస్ లేకుండా మనకి జావా ప్రోగ్రాము ఏ డివ్ ఏ ఏ ఓఎస్ లో రన్ అవ్వచ్చు, రన్ చేస్తుంది ఈ జేవిఎం. ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ ఈ జేవిఎం చూద్దాం. ఫస్ట్ మనం రాస్తాం, రైట్? కోడ్ రాసిందంటే జావా కోడ్ లో రాస్తాం. జావా కోడ్ అని డాట్ జావా ఎక్స్టెన్షన్ తో రాస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? కంపైలేషన్ తర్వాత ఏమవుతుంది? బైట్ కోడ్ ప్రొడ్యూస్. అదే ఫార్ములా డాట్ జావా అది డాట్ క్లాస్ ఫైల్ లో వస్తుంది. తర్వాత ఏంటి? ఎగ్జిక్యూషన్. అంటే డాట్ క్లాస్ ఫైల్ ను ఎగ్జిక్యూట్ జేవిఎం లో పెడితే ఆ జేవిఎం ఏం చేస్తుంది? ఈ బైట్ కోడ్ రన్ చేసి మిషన్ కోడ్ అవుట్పుట్ కింద ఇస్తుంది నీకు. గార్బేజ్ కలెక్షన్ అంటే తెలిసిందే, ఆటోమేటికల్ ఫ్రీ అన్యూజ్డ్ మెమరీ. అంటే నువ్వు ఫ్రీ ఫ్రీ మెమరీని ఆటోమేటిక్ గా ఫ్రీ చేస్తుంది. అదే అన్యూజ్డ్ మెమరీని ఆటోమేటిక్ ఫ్రీ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బ్రెయిన్ ఆఫ్ ఏ కంప్యూటర్ అని చెప్తున్నాం. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజర్ మోడ్ లో అండ్ కర్నల్ మోడ్ లో కూడా ఆపరేట్ అవుతుంది. ప్రోగ్రామ్స్ కెన్ టాక్ టు ప్రోగ్రామ్స్ కెన్ టాక్ టు వాయిస్ యూజింగ్ సిస్టమ్ కాల్స్. కంపైలర్స్ అండ్ ఇంటర్ప్రిటర్స్ హెల్ప్స్ కన్వర్ట్ హ్యూమన్ రీడబుల్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్. అలాగే జేవిఎం మేక్స్ జావా ప్రోగ్రామ్స్ టు రన్ ఆన్ ఎనీ. థ్యాంక్ యూ.